బ్రేకింగ్ న్యూస్ కర్నూలు బస్సు ప్రమాదం సంఘటనలో ఇప్పుడు షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా వాటిని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే బస్సు లగేజీ క్యాబిన్ లో వందలాది మొబైల్ ఫోన్లు తరలిస్తున్నారట. అయితే అవి పేరడం వల్లే ఇప్పుడు ఈ ప్రమాదానికి మరింతగా బలం చేకూరింది. సో ప్రమాద తీవ్రత పెరిగి ప్రాణ నష్టం జరిగింది అని చెప్పి ఫోరెన్సిక్ బృందం ఒక నిర్ధారణకు వచ్చిందట. కొంతమంది ఆ లగేజ్ క్యాబిన్ లో సెల్ ఫోన్స్ ని తరలిస్తున్నారట. వందలాది మొబైల్ ఫోన్లని ఒక కాటన్ బాక్స్ లో ప్యాక్ చేసి ఉంచినటువంటి ఆ బాక్స్ ని లగేజ్ క్యాబిన్ లో పెట్టారట. అవి పేరడం మూలంగానే ఈ నష్టం మరింతగా పెరిగింది, తీవ్రత మరింతగా వాటిల్లింది అనేది ఫోరెన్సిక్ బృందం నిర్ధారణకు వచ్చింది. బస్సు బైక్ను ఢీకొట్టగానే ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపోయి పెట్రోల్ లీక్ అయింది. ఆ తర్వాత బస్సు బైక్ను కొంత దూరం ఈడ్చుకెళ్ళింది. ఈ క్రమంలో నిప్పు రవ్వలు చెలరేగి మంటలు ప్రారంభమయ్యాయి. మొదట లగేజీ క్యాబిన్కు మంటలు అంటుకున్నాయి. లగేజీ క్యాబిన్లో 400 మొబైల్స్తో కూడినటువంటి ఒక పార్సల్ కూడా ఉందట. అయితే ఆ పార్సలే ఇప్పుడు ఈ ప్రమాద తీవ్రతకి మరింతగా కారణమైందని చెప్తున్నారు. సో విజువల్స్లో మీరు చూస్తున్నారు కావేరీ ట్రావెల్స్ బస్ సంబంధించి పూర్తిగా అగ్నికి ఆహుతైపోయినటువంటి ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. సో దీంట్లో ముందుగా ఆ బైక్ని బస్సు ఢీకొట్టింది. బైక్ని ఢీకొట్టిన బస్ ఆ తర్వాత ఆ బైక్కి సంబంధించి పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయింది. అక్కడి నుంచి ఆ పెట్రోల్ మొత్తం కూడా లీక్ అవ్వడం ప్రారంభమైంది. ఇక కొంత దూరం పాటుగా అంటే 300 మీటర్ల పాటుగా బైక్ని బస్సు తోసుకెళ్ళింది, నెట్టుకుంటూ వెళ్ళింది. దీంతో ఆ సమయంలో నిప్పు రవ్వలు రాజుకున్నాయి. ఆ పెట్రోల్కి కొంత ఆ నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా ప్రమాదం మొదలైంది. ఆ తర్వాత ముందుగా లగేజీ క్యాబిన్లోనే మంటలు అంటుకున్నాయి. కారణం అక్కడ 400 సెల్ ఫోన్స్తో కూడినటువంటి ఒక పార్సల్ ఉంది. ఇంతకీ ఆ మొబైల్ ఫోన్స్ని క్యారీ చేస్తుంది ఎవరు? ఆ మొబైల్ ఫోన్స్ని క్యారీ చేస్తున్న వ్యక్తి ఎవరు? దీంతో పాటుగా లగేజీ క్యాబిన్లో ప్రస్తుతానికి కొన్ని మొబైల్ ఫోన్స్ ఉన్నాయన్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ ఫోరెన్సిక్ అధికారులు చెప్తున్న మాట ఏంటంటే ఈ మొబైల్ ఫోన్స్ పేలిపోవడం మూలంగానే మంటలు అంటుకున్నాయి. ముందుగా లగేజీ క్యాబిన్లోకే ఈ మంటలు చెలరేగాయని చెప్తున్నారు. సో ఆ కారణంతోనే బస్సు మొదటి భాగంలోనే సీట్లు బెర్తులో ఉన్న వారి ప్రాణాలు పూర్తిగా గాయాల పాలైపోయి వారంతా కూడా ముందుగా మంటలు అనుకొని వారు సజీవ దహనమయ్యారని చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, సో మంటలు అంటుకునేటువంటి క్రమంలో ఎక్కువగా ఆ సెల్ ఫోన్సే బ్లాస్ట్ అయ్యాయి. సెల్ ఫోన్ బ్లాస్ట్ కారణంగానే ఈ మంటలు మరింతగా వ్యాపించాయని ఫోరెన్సిక్ అధికారులు చెప్తున్నారు. ఇంతకీ ఆ సెల్ ఫోన్స్ ఎవరివి? ఆ సెల్ ఫోన్స్ అక్కడ క్యారీ చేసింది ఎవరు? అప్డేట్స్ ఏంటి దీనిపైన? మనోజ్, నిన్న జరిగినటువంటి ఘటనకి ప్రధానమైనటువంటి కారణము బైకర్ ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా బైక్ బస్ కిందికి వెళ్ళిపోవడం, దానికి అందులో ఉన్నటువంటి పెట్రోల్ బర్న్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదానికి కారణమైంది. అయితే ఇదే సంబంధించినటువంటి వాహనంలో లగేజ్ తో తీసుకెళ్తారు సుమారుగా 100 సెల్ ఫోన్స్ P1 అనేటువంటి కంపెనీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఈ మోడల్ P1 మోడల్ సంబంధించిన సెల్ ఫోన్స్ తీసుకొని బెంగళూరుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయి, బ్లాస్ట్ కావడానికి ప్రధానమైనటువంటి కారణము సెల్ ఫోన్స్ లో ఉన్నటువంటి బ్యాటరీలో లిథియం ఏదైతే మెటల్ ఉంటుందో ఆ మెటల్ ఒక్కసారిగా పెరగడం, పెద్ద ఎత్తున సౌండ్ రావడంతో ఈ ప్రమాదం తీవ్రతను పెంచింది. ప్రధానంగా బస్సులో ఉన్నటువంటి ముందు భాగంలో ఎవరైతే ఉన్నారో ముందు భాగంలో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా గాయపడ్డారు, ప్రమాదంలో చనిపోయారు. వెనుక ఉన్నటువంటి వాళ్ళు తప్పించుకోవడానికి అక్కడ నుంచి అవకాశం కలిసింది. బ్యాక్ డోర్ లో ఉన్నటువంటి ఎగ్జిట్ డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ నుంచి కొంతమంది సుమారుగా 20 మంది అక్కడ నుంచి దూకి ప్రాణాలు కాపాడుతున్నారు. ఈ ప్రమాదంలో 19 మంది చనిపోయినటువంటి ఘటన వెలుగు వచ్చింది. అయితే దీనిపైన జిల్లాధికారి అప్రమత్తమైంది. వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని అంటే గాయపడ్డటువంటి వాళ్ళు 13 మందిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న చికిత్స అందించారు. దీంట్లో ప్రధానంగా మనం చూసినట్లయితే ఎక్కువ సంఖ్యలో దీనికి ఈ ప్రధానమైన పెద్ద సంఖ్యలో లగేజీ తరలిస్తుండడం, అందులో మొబైల్ ఫోన్లు పేలడము ప్రమాద తీవ్రతను పెరిగి ప్రాణ నష్టం జరిగిందని ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. బస్సు బైకును ఢీకొట్టగానే ఆయిల్ ట్యాంకు మూత ఊడిపోయి పెట్రోల్ లీక్ అయింది. ఒక్కసారిగా స్పార్క్ అయినటువంటి అగ్ని భారీ స్థాయిలో అంటుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఫోరెన్సిక్ బృందం ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చింది. బస్సు బైక్ కొంత దూరం విడిచికెళ్లడం,
ఈ క్రమంలో నిప్పురవ్వలు చెలరేగడంతో మంటలు ప్రారంభమయ్యాయని మొదట లగేజ్ క్యాబిన్ కు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత లగేజ్ క్యాబిన్ లో ఉన్నటువంటి 400 మొబైల్ ఫోన్ తో కూడినటువంటి పార్సల్ ఉంది. మంటలు వేడి ఆ మొబైల్ ఫోన్ల బ్యాటరీలన్నీ కూడా ఒక్కసారిగా పేలాయి. దీంతో పెద్ద ఎత్తున శబ్దం వచ్చినట్లు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఈ ప్రమాదం నుంచి బయటపడిన వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. లగేజ్ తో తర్వాత లగేజ్ క్యాబిన్ పై భాగంలో కంపార్ట్మెంట్ ఉన్నటువంటి మంటలు ఆ కంపార్ట్మెంట్ లోని ప్రయాణికులంతా తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందనేసి ప్రాథమికంగా ఫోరెన్సిక్ బృందం భావిస్తున్నటువంటి పరిస్థితి. ఆ కారణంతోనే బస్సు మొదటి భాగంలో ఉన్నటువంటి సీట్ల బెర్తుల్లో ఉన్నటువంటి వారే ప్రాణాలు కోల్పోయారు. వెనుకున్నటువంటి వారంతా కూడా ఎగ్జిట్ ఇదైతే కొంతమంది అద్దాల పగలగొట్టి బయటకు దూకేసిన వాళ్ళు ఉన్నారు. కొంత బ్యాక్ డోర్ లో ఉన్నటువంటి ఎగ్జిట్ డోర్ నుంచి బయటపడినటువంటి పరిస్థితి కనిపించింది. వెంటనే బస్సు ఆపేసి కిటికీ డోర్ నుంచి దూకి పారిపోయాడు డ్రైవరు. అయితే ఈ ప్రమాదం సంబంధించినటువంటి దీంట్లో ప్రధాన కారణం ఒకటి బైక్ ఢీకొట్టడం, బస్సు కిందికి వెళ్లిపోవడం. ఆ బైకు ఒక సుమారుగా 300-400 మీటర్ల వరకు బస్ కిందే వెళ్లిపోవడంతో స్పార్క్ అయినటువంటి ఒక్కసారిగా మంటలు చెలరేగినటువంటి పరిస్థితి. దీంతో పాటు 400 సెల్ ఫోన్స్, లగేజ్ బ్యాగ్ ఆ బస్సులో ప్రధానంగా మిడిల్ భాగంలో ఉంటుంది. ఎందుకంటే మధ్య భాగము అటు సైడ్ మన లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డోర్ నుంచి లోపల లగేజ్ ఇస్తారు. అయితే దాంట్లో ఉన్నటువంటి 400 సెల్ ఫోన్స్ ఒక్కసారిగా పేలడం, అది P1 మోడల్ కి సంబంధించినటువంటి ఏవైతే సెల్ ఫోన్స్ ఉన్నాయో ఆ ఫోన్స్ పేలగానే ఆ మంటలు చెలరేగి బ్లాస్ట్ అయినటువంటి పెద్ద ఎత్తున శబ్దం వచ్చి ఈ ప్రమాద తీవ్రతను పెంచిందనేసి ఫోరెన్సిక్ నిపుణులు ప్రాథమికంగా పోలీసులు కూడా అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ సెల్ ఫోన్స్ అన్ని కూడా హైదరాబాద్ లో కొనుగోలు చేసి బెంగళూరుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి ప్రధానంగా కారణాలు ఒక 7గా భావించవచ్చు. ఎందుకంటే మొదటిగా బస్సు బైకర్ ని ఢీకొట్టడం, ఆ తర్వాత బైకర్ ని ఢీకొట్టిన తర్వాత బ్రేక్ వేయకుండా లేకుంటే కంట్రోల్ చేయకుండా ప్రమాదం జరిగింది. బస్సు ఢీకొట్టాననేటువంటి భయంతోనూ డ్రైవరు ఇంకో వైపుగా ఇటు మొబైల్ ఫోన్సే కాకుండా సిలిండర్లు కూడా బయటపడ్డాయి. ఒక సిలిండర్ కి సంబంధించినటువంటి ఒక భాగం కనిపిస్తోంది. సిలిండర్లు ఏంటి, బస్సులో సిలిండర్లు క్యారీ చేస్తున్నారా? అంటే బస్సులో ఏవైతే లాంగ్ టూర్స్ కు వెళ్ళేటువంటి ట్రావెలర్ బస్సు ఉంటుందో బస్సులో ఉండేటువంటి సిబ్బంది అంటే ప్రధానంగా 2 డ్రైవర్లు, డ్రైవర్ తో పాటు డ్రైవర్ కి సపోర్ట్ ఉన్నటువంటి మరో డ్రైవరు, వీళ్ళు ఎక్కడన్నా క్యారీ చేయాలంటే లాంగ్ డ్రైవింగ్ వెళ్ళాలన్నా, లాంగ్ జర్నీ చేయాలన్నా, హైదరాబాద్ టు బెంగళూరుకి వెళ్ళాలి అంటే వీళ్ళు సెల్ఫ్ గా వంట చేసుకుని తినేటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ కొంతమంది ఉంటారు. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి బర్నర్ ఒక చిన్న స్థాయి సిలిండరు క్యారీ చేయడంతో పాటు వాళ్ళు తినుబండారాలకు సంబంధించినటువంటి వస్తువులు కూడా, నిత్యావసర వస్తువులు అందులో మనకి స్పష్టంగా పక్కన నిన్న సంఘటనా స్థలంలో కనిపించింది ఒక బర్నర్ తో పాటు దాని పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న స్థాయి రోకలి కూడా, అంటే మన బండరాయితో చేసినటువంటి చిన్న రోకలి, దీంతో పాటు ఉల్లిగడ్డలు, మిగతా వస్తువులు, టమాటా వస్తువులు లాంటి వస్తువులు కూడా అక్కడ కనిపించాయి. అంటే దీనికి స్థానికంగా బస్సులో పనిచేసేటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది సెల్ఫ్ గా వంట చేసుకొని ప్రయాణం చేస్తుంటారు చాలా మంది. అయితే వీళ్ళకి సంబంధించినటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి వస్తువులా, లేకపోతే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళేటువంటి ఎవరైనా ఫ్యామిలీకి సంబంధించి అంటే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ లగేజ్ తీసుకెళ్లేటువంటి క్రమంలో ఏమన్నా వీళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు అనేటువంటిది తేలాల్సి ఉంది. అయితే సో దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ బృందంతో పాటు అధికార యంత్రాంగం పూర్తిగా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సంఘటన నేపథ్యంలోనే నిన్న మొత్తం బస్సులో ఉన్నటువంటి మృతదేహాలన్నీ కూడా అక్కడే స్థానికంగా తాత్కాలిక ఏర్పాటు చేసినటువంటి ఈ మన ఏదైతే ఫోరెన్సిక్ బృందం వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఈ మృతదేహాలను తీసుకొని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి మార్చరీలో పెట్టడం జరిగింది. నిన్న రాత్రి 9 గంటల సమయానికి 11 మంది కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వచ్చారు. వాళ్ళ DNA నమూనాలను కూడా సేకరించి విజయవాడకు పంపించడం జరిగింది. అయితే మిగిలినటువంటి ఈ 9 మంది ఎవరైతే ఉన్నారో ఆ 9 మంది అందరూ కూడా మీరు డైరెక్ట్ గా
విజయవాడకి రండి అని కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం లేదు, వీళ్ళకి సంబంధించిన నమూనాలు తీసుకొని మేము విజయవాడకి వెళ్తా ఉన్నాము, ఎవరైనా వచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రావద్దండి, సమయము మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుపోవడానికి సమయం కూడా లేదు.